Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో కొన్ని హెల్త్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆశిష్ చౌహాన్ గారు, ప్రముఖ ఫిజిషియన్, అపోలో హాస్పిటల్స్ నుంచి. డయాబెటీస్ కి సంబంధించి చాలా వరకు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్తో ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. డయాబెటీస్ ఎందుకు వస్తుంది, అసలు డయాబెటీస్ ఎవరిలో ఎక్కువగా కనపడుతుంది, డయాబెటీస్ కనపడడానికి గల కారణాలు ఏమిటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు డాక్టర్ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో సార్, డయాబెటీస్ ప్రపంచవ్యాప్తంగా బాగా పీడిస్తున్నప్పటికీ భారతదేశం నెంబర్ 1 ప్లేస్లో ఉంది. Yes. ఇండియా ఇస్ నెంబర్ 1 ప్లేస్. చెప్పండి, ఎందుకు ఇంతలా పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటంటారు, రీజన్స్ ఏంటి? చాలా కారణం ఉన్నాయి. నంబర్ 1 ఈజ్ 3 మెయిన్ థింగ్స్ చెప్పాలి డయాబెటీస్ సంబంధించి. నంబర్ 1 ఈజ్ ఎక్కువ తినడం, నంబర్ 2 ఈజ్ సోమరితనం, నంబర్ 3 ఈజ్ ఒత్తిడి. దీస్ ఆర్ ద 3 మెయిన్ రీజన్స్ ఫర్ హార్ట్ అటాక్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ లైఫ్ స్టైల్ డిజీజెస్. సో ఫస్ట్ నుండి అర్థం చేసుకోవాలి వాట్ ఈస్ డయాబెటీస్. ఇది హార్మోన్ అబ్నార్మాలిటీస్. మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, మీరు ఎక్కువ తింటున్నారు, సో మీ బాడీకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది. సెకండ్, దట్ ఈస్ టైప్ 2 డయాబెటీస్. అది బాగా కామన్. అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్లో 99%, 98%కి టైప్ 2 డయాబెటీస్. అది మీ ఫ్యూచర్, నా ఫ్యూచర్, బోత్ ఆఫ్ అస్ విల్ బి గెటింగ్ డయాబెటీస్ బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్. సెకండ్ ఈజ్ ఎక్సర్సైజ్ లేదు. So then because of fat, we get lot of hormone imbalance and then we get it. Finally, stress. Stress is behind everything. Heart attack, paralysis, and diabetes and blood pressure. So that's main thing about diabetes. And oksari control lo ledu, it will be troubling each one of us. Monnane when I went to US for a conference about American Diabetes Association almost 10 years back. Our time they were welcoming me. Dr. Ashish, we are very happy to have you. Someone representing diabetic capital of world. Naku, that was not a good feeling. Diabetic capital of world, but that was the truth. India is the diabetic capital of world. And Kandi, Hyderabad is the diabetic capital of India. So Is it? yes, absolutely. My favorite biryani, chicken and mutton. That's basically something which we need to be careful about it. Rice eating and exercising less, these are 2 main things which are there. Definitely konni South Indian, they feel uncomfortable. Sir, you are North Indian, that's why you are saying it's because of rice. Actually it's because of whenever excess of everything is poison. So ఎక్కువ రైస్ తింటే, ఎక్కువ రోటీలు తింటే and exercise చేయట్లేదు, ఖచ్చితంగా you will get diabetes. మనం ఎక్సర్సైజెస్ గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ ఫస్ట్ అసలు డయాబెటీస్ రావడానికి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయండి? ఏమన్నా లక్షణాలు? వెరీ గుడ్ క్వశ్చన్. డయాబెటీస్ లక్షణం ఏంటి? 50 to 70% పేషెంట్స్ కి దే విల్ నాట్ నో దట్ దే హ్యావ్ హై షుగర్స్. సో ఏం లక్షణం ఉండదు. యూ కెన్ యూజువలీ కెన్ హ్యావ్ డయాబెటీస్ వితౌట్ ఎనీ సిమ్టమ్స్. అది ఒకటి. మామూలుగా ఏం సిమ్టమ్ కాకుండా. సో యూ అండ్ మీ ఆర్ ఎనీబడి చెక్స్. ఇఫ్ మీ పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నది, మీరు ఖచ్చితంగా జాగ్రత్త ఉండండి, మీరు షుగర్ టెస్ట్ చేయండి. ఫాస్టింగ్ షుగర్ 100 ఉండాలి, తిన్నాక 150తో తక్కువనే ఉండాలి. 120, 130 ఉంటే మంచిది. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ థర్స్ట్, ఇంక్రీజ్డ్ హంగర్, ఇంక్రీజ్డ్ యూరినేషన్. దాహం ఎక్కువ ఉంటే, ఆకలి ఎక్కువ ఉంటే, యూరినేషన్, మూత్రం ఎక్కువ ఉంటే ఇట్ కెన్ బి డయాబెటీస్. ఫైనల్గా అందరికీ తెలుసు, పుండు ఉన్నది, అది రికవరీ కావట్లేదు, యూఆర్ గెయినింగ్ టూ మచ్ ఆఫ్ వెయిట్, యూఆర్ లూజింగ్ టూ మచ్ ఆఫ్ వెయిట్. బరువు బాగా తగ్గింది, ఒక 1 monthలో 5 kgs 10 kgs బరువు తగ్గింది, దట్ కెన్ బి బికాస్ ఆఫ్ డయాబెటీస్. గెయిన్ అయినాకనే డయాబెటీస్ అయినాక, బట్ మోర్ బికాస్ ఆఫ్ లూజింగ్ వెయిట్. సడన్ గా మీ వెయిట్ ఈజ్ 85 kgs, ఒక 1 monthలో 78 వచ్చింది, 7 kgs వెయిట్ లాస్ అంటే ఒకసారి ఖచ్చితంగా షుగర్ టెస్ట్ చేయాలి. So these are the various main symptoms of diabetes. I would want to give ఒక acronym ఇస్తున్నాను మా వ్యూవర్స్ కోసం. ఇది స్పెల్లింగ్ DIABETES. సో డయాబెటీస్, D అంటే డయాబెటిక్ కోమా. యూ విల్ గెట్ టు నో డయాబెటీస్ వెన్ షుగర్ 700, 800. చాలా మందికి వి సీ దే కమ్ డైరెక్ట్గా, సార్ పేషెంట్కి స్పృహ లేదు, ఏమైంది, షుగర్ 600, 700. చిన్న పిల్లలకి టైప్ 1 డయాబెటీస్ కి వి గెట్ టు నో ఓన్లీ డ్యూరింగ్ ద డయాబెటిక్ కీటోఎసిడోసిస్. సో డయాబెటిక్ కోమా కెన్ బి ద ఫస్ట్ ప్రెజెంటేషన్. ఐ అంటే ఇన్ఫెక్షన్స్.
సడన్గా యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉన్నది లేడీస్కి ఆర్ జెంట్స్కి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నది, మామూలుగా షుగర్ టెస్ట్ చేస్తే విల్ గెట్ టు నో దట్ పేషెంట్ హస్ గట్ డయాబెటీస్. సో ఇన్ఫెక్షన్స్ ఎక్కువైనా కూడా డయాబెటీస్ వచ్చే Yes. అవకాశాలు ఉంటాయి, రైట్? ఇప్పుడున్న ఇన్ఫెక్షన్స్ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, యూ నీడ్ టు హ్యావ్ చెకప్ ఆఫ్ షుగర్స్. ఏ అంటే అథెరోస్క్లెరోసిస్, సడన్గా ఎవరికి హార్ట్ అటాక్ వచ్చింది, ఏం కారణం లేదు అండ్ హార్ట్ అటాక్ వచ్చింది ఆర్ యూనో కార్డియాలజిస్ట్ ఒపీనియన్ కావాలి ఆ సిచ్యువేషన్ ఉంటే, ఫస్ట్ థింగ్ యూ షుడ్ చెక్ ఇస్ షుగర్స్. ఏ అంటే పెరాలిసిస్, చాలా పేషెంట్స్కి ద డే వాళ్ళకి ఒక పక్షవాతం వచ్చింది, ఈఆర్లో చెక్ చేస్తే సార్ షుగర్ ఉన్నది, మీకు ఇదే ముందు చెక్ చేశారా సార్, లేదు చెక్ చేయలేదు, ఫస్ట్ టైమే మాకు గుర్తులో వచ్చింది. బి అంటే బావల్ మూమెంట్స్, డయాబెటీస్ కాజెస్ కాన్స్టిపేషన్. సో ఎవరైనా మీకు జనాలకి కాన్స్టిపేషన్ ఉంటే ఐ విల్ సజెస్ట్ ఖచ్చితంగా మీరు షుగర్ టెస్ట్ చేయండి. అండ్ ఈ అంటే ఈఎస్ఆర్డి, నంబర్ 1 కాజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిలియర్ ఇస్ డయాబెటీస్. ఓకే. కొన్ని పేషెంట్స్కి వీ గెట్ టు నో దట్ యూ హ్యావ్ డయాబెటీస్ ఓన్లీ వెన్ దే ఆర్ ఇన్ రీనల్ ఫెయిలియర్. టీ అంటే టోస్ ఇన్వాల్వ్మెంట్, దట్ మీన్స్ కాల్ కట్ అవుతుంది. 85% ఆఫ్ నాన్ ట్రామాటిక్ అంపుటేషన్, కాల్ కటింగ్ ద మెయిన్ కారణం ఇస్ డయాబెటీస్. సో ఫైనలీ ఈ అంటే ఐస్ ప్రాబ్లమ్. సో డయాబెటీస్ పేషెంట్ విల్ గెట్ టు నో సడన్గా సార్ నాకు ఐస్ ఇన్ఫెక్షన్ చాలా ఉన్నాయి, క్యాట్రాక్ వచ్చింది, ఐఎమ్ నాట్ ఫీలింగ్, నాకు క్లియర్ కనిపించలేదు, దే విల్ హ్యావ్ రెటినోపతి. సో డయాబెటిక్ రెటినోపతి. సో కొన్ని పేషెంట్స్కి దే గెట్ టు నో నాకు డయాబెటీస్ ఉన్నది ఓన్లీ వెన్ దే కమ్ టు ఆఫ్థల్మాలజిస్ట్, లేకపోతే దే డోంట్ హ్యావ్ ఎనీ ఇండికేషన్. ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఎస్ అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్. చాలా పేషెంట్స్కి సార్ మెన్కి దే విల్ నాట్ గెట్ ప్రాపర్ ఇరెక్షన్, ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటే దే చెక్ దెమ్సెల్వ్స్ అండ్ దే ఫౌండ్ దే ఆర్ డయాబెటిక్. స్లీప్ మంచిగా లేదు, సో ఇఫ్ యూ డోంట్ గెట్ ప్రాపర్ స్లీప్, సో స్లీప్ మంచిగా లేదు, యూ విల్ గెట్ డయాబెటీస్. డయాబెటీస్ అన్కంట్రోల్ ఉంటే యూ విల్ గెట్ స్లీప్ ప్రాబ్లమ్స్. సో ఇట్స్ అ విషియస్ సైకిల్. ఓకే. అండ్ ఫైనల్ గా స్ట్రెస్, సరైన నిద్ర లేకపోతే డయాబెటీస్ వస్తుంది. ఎస్, సరే బాగా నిద్రపోతున్నా డయాబెటీస్ బోత్ ఆర్. సే 24 hours 3 భాగాల్లో డివైడ్ చేయాలి. 8 hours. ఓకే. 8 hours స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. 6 to 8 is important. 6 తో తక్కువ ఉంటే యూ విల్ పుట్ ఆన్ వెయిట్, 8 తో ఎక్కువ ఉంటే 9 తో ఎక్కువ ఉంటే కూడా యూ విల్ పుట్ ఆన్ వెయిట్. అండ్ డయాబెటీస్ అండ్ ఒబెసిటీ దే బోత్ గో టుగెదర్. ఇట్స్ ఇప్పుడు మామూలుగా డయాబెటీస్ లేదు, వీ కాల్ ఇట్ యాజ్ అ డయాబెసిటీ, అంటే డయాబెటీస్ ప్లస్ ఒబెసిటీ. సో మీ లైఫ్కి మీ 24 hours-కి 3 భాగాల్లో మీరు డివైడ్ చేయండి. 8 hours ఆఫ్ స్లీప్, 8 hours ఆఫ్ వర్క్, 8 hours ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లైఫ్. ఇప్పుడు ఏమైంది, బికాస్ ఆఫ్ కెరియర్ వాట్ ఎవర్ income generation, we all are running towards money a lot. Because of that, we are 8 hours kaadu, we are working for 10 hours, 12 hours, 14 hours. So మా బాడీకి the మామూలుగా రెస్ట్ కావాలి, అది లేదు. People are decreasing or then sleeping hours, అది బాగలేదు. So that is what is the main reason. All lifestyle diseases are interconnected. మీ బాడీలో మీ లైఫ్లో బ్యాలెన్స్ లేదు, you will get diabetes, you will get hypertension, you will get heart attack. ఓకే, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఈ డయాబెటీస్ అనేది అసలు మనం చూడకూడదు, మనకి రాకూడదు అంటే ఏం చేయాలండి? వెరీ గుడ్ క్వశ్చన్ మా బ్రదర్, ఇదే చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ డిస్కషన్. డయాబెటీస్ వ్యాధి రాకూడదు, జాగ్రత్త ఉండాలి. బీ ప్రివెంటివ్ అండ్ ప్రోయాక్టివ్ సో దాట్ యూ డోంట్ హ్యావ్ టు బి రిపెంటివ్ అండ్ రియాక్టివ్. ఇఫ్ యు ఆర్ ఫ్యాట్, మీరు ఫ్యాట్ ఉన్నారు ఎట్లా తెలుస్తుంది? మీ హైట్ ఇన్ సెంటీమీటర్స్, మీ హైట్ 5 feet అంటే మీ హైట్ ఈజ్ 150 centimeters. హైట్ -100, 150 - 100 మీ బరువు 50 ఉండాలి. సో హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 is your ideal weight. సో మెయింటైన్ యువర్ వెయిట్ వెల్, ఈట్ లెస్. మాకు ఇప్పుడు ఏం అలవాటు అయింది, ఏమనుకోకండి, ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద నేమ్ ఆఫ్ జొమాటో, స్విగ్గీ ఆర్ వాట్ ఎవర్ ఆర్ కెరియర్లో, వీఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ చూస్తున్నాను, అది ఐటీ వర్క్ అండ్ వీఆర్ ఆర్డరింగ్ ఇట్. సో వీఆర్ వర్కింగ్. ఇప్పుడు కోవిడ్ అయిపోయిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ బికమింగ్ కౌచ్ పొటాటో, అంటే వీఆర్ బిజీ. వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ ద కంప్యూటర్ లేకపోతే డెస్క్ జాబ్, ఖచ్చితంగా యూ బికమ్ టైర్డ్, బట్ యూఆర్ బికమింగ్ మెంటలీ టైర్డ్, నాట్ ఫిజికలీ టైర్డ్. బట్ వీఆర్ నాట్ డిక్రీజింగ్ అవర్ ఫుడ్ ఇంటేక్. సో తక్కువ తినండి, దట్ ఈస్ వాట్ ఈస్ మై బెస్ట్ అడ్వైస్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్. డైలీ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్గా మీ లైఫ్లో స్ట్రెస్ ఉండకూడదు, బికాస్ స్ట్రెస్తోనే షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఇట్ కమ్స్ అవుట్. ఓకే, స్ట్రెస్ గురించి మాట్లాడే ముందు, డయాబెటీస్ ఆల్రెడీ వచ్చేసింది, ఆల్రెడీ మన ఫ్యామిలీలో ఉంది,
లైక్ మదర్కు ఉంది లేదా ఫోర్ ఫాదర్స్కి ఉంది మదర్కు ఉంది, మనకి ఖచ్చితంగా వస్తుంది అన్న భయం 100%. ఖచ్చితంగా ఉంటుంది. సో డైట్ ఎలాంటి డైట్ తీసుకోవటం వల్ల లేకపోతే ఏం చేయటం వల్ల మన వరకు వచ్చే అవకాశం ఉండదంటారు? Excellent question. Another time, and I congratulate you. A very good anchor. Amma 3S తో దూరం ఉండండి. Number 1 is sugar. You must మంచిగా మాట్లాడండి. You must have a sweet talks, but sweets తినకూడదు. If స్పెషల్గా 20 years ఏజ్ తర్వాత, సో 20 years ముందు మీ బాడీ ఈజ్ ఇంక్రీజింగ్, మీకు మీ బాడీకి ఖచ్చితంగా కొద్దిగా లావ్ కావాలి, యూ వాంట్ మసిల్ అండ్ యూ వాంట్ ప్రోటీన్స్. ఒకసారి 20 years దాటాక యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. లెస్ షుగర్, లెస్ సాల్ట్ అండ్ లెస్ స్పైసెస్. ఇప్పుడు ఏమైంది మా ప్రాంతాల్లో, వాట్ ఎవర్ తెలంగాణ, ఆంధ్రాలో, we eat lot of rice and spices. So this rice with the spices are giving lots and lots of patients diabetes and hypertension. Adi bagledu. So takva tiranam, and we should ippudu say, lot of people ask me the question, sir, 50 years back my grandfather ki aa time ki diabetes ledu, food ade unnadi, ippudu em tela ayindi, em maripoyindi. Answer is very simple. Aa time ki we did not have Zomato, Swiggy, Uber, AC, lifts, ఇవన్నీ లేవు కదా. సో వీ యూస్ టు ఈట్ అండ్ వీ యూస్ టు వాక్, అండ్ మా బాడీకి అంత పరిశ్రమ చేస్తేనే అది షుగర్ లేకపోతే కార్బోహైడ్రేట్ యూస్ టు కన్జ్యూమ్. ఇప్పుడు అది కన్జంప్షన్ లేదు. సో సేమ్ అమౌంట్ మేము తింటున్నాను, బట్ మేము బాడీ యూస్ చేయట్లేదు. సో తక్కువ తినండి ఈజ్ మై అడ్వైస్ టు ఎవ్రీబడి, స్పెషల్గా ఇఫ్ యూర్ 20 years అండ్ అబౌవ్. అది ఒకటి ఫర్ ప్రివెంటింగ్ డయాబెటీస్. నెంబర్ 2, ఒకసారి డయాబెటీస్ వచ్చింది ఏం చేయాలి? నో ఫాస్టింగ్, నో ఫీస్టింగ్. సో చాలా జనాలు దే లైక్ టు ఫాస్ట్ అలాట్, ఎస్పెషలీ మా ముస్లిం ఫ్రెండ్స్కి మీ ఛానల్ ద్వారా చెప్పాలి, దే లైక్ టు డూ రోజా ఫాస్టింగ్. రోజా ఫాస్టింగ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్కి బాగలేదు. మామూలుగా వి ఈట్ 2 times a day or 3 times a day, అది నార్మలీ ఓకేగా ఉంది. డయాబెటిక్ పేషెంట్కి దే షుడ్ ఈట్ 5 to 6 times a day. ఎక్కువ తినండి బట్ తక్కువ క్వాంటిటీ. సో యూ మస్ట్ ఈట్ 5 to 6 ఎక్కువ సార్లు తినాలి, తక్కువ క్వాంటిటీ. కరెక్ట్. సో ఒకసారి 3 ఇడ్లీ తింటే బాగలేదు. 4 hours ఒక గంట డిస్టెన్స్లోనే 4 idlis తినండి, ఎక్సలెంట్. సో స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ మంచిగా ఉన్నది. స్నాకింగ్ ఇస్ గుడ్, బట్ ఎస్ ఎవ్రీథింగ్ ఇన్ లిమిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో వెరీ సాడ్ విషయం ఏంటి అంటే చిన్నపిల్లల్లో డయాబెటీస్ కనపడటం. డయాబెటీస్ అనేది పెద్దవాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన కారణాలు అన్నీ అయి ఉండొచ్చు, లైక్ జొమాటో కానివ్వండి, మన లైఫ్ స్టైల్లో మార్పులు కానివ్వండి. బట్ చిన్న పిల్లల్లో డయాబెటీస్ కనపడినప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి జాగ్రత్త? 2 things మా. ఒకటి టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ ఉంటే ఖచ్చితంగా ఓన్లీ ఆన్సర్ ఇస్ ఇన్సులిన్. వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఎల్స్. ఒకసారి టైప్ 1 డయాబెటీస్ వచ్చింది, ఖచ్చితంగా ఇన్సులిన్ తీసుకోండి. ఓకే, అదే ఒక మాట. టైప్ 2 డయాబెటీస్ ఉంటే వేరేం డయాబెటీస్ వచ్చి మెయిన్ కారణం ఇస్ దే ఆర్ ప్లే టైం వాళ్ళ దగ్గర లేదు. దే ఆర్ ఆల్వేస్ బిజీ ఇన్ స్టడీస్. యాక్చువల్గా ఐఎమ్ నాట్ హియర్ టు బ్లేమ్ అది జొమాటో, స్విగ్గీ. అసలు దే ఆర్ గుడ్, మాకు అవసరం, దట్స్ వై దే ఆర్ దేర్. అర్థమైందా? ఇది గూగుల్, యునో, సైన్స్, టెక్నాలజీ, మనీ, బెస్ట్ సర్వెంట్, బ్యాడ్ మాస్టర్. ఎక్కువ యూజ్ చేస్తే బాగా ఉండదు. Somebody asked Gautam Buddha, sir, poison ఏంటి? Anything in excess is poison. So ఇప్పుడున్న ఒకసారి you must use all the apps, but then we need to have our own limitations. That's what I would want to tell it to you. So చిన్న పిల్లలు కూడా say they are eating a lot and they are బయట పరిశ్రమ లేదు, బయట వెళ్ళట్లేదు ఎక్సర్సైజ్ కోసం. దట్ ఈస్ తప్పు. ఇప్పుడు మీ ద్వారా I want to request to all the mothers. Mothers are putting on weight, పిల్లలు ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్. ఎందుకు? మదర్స్ మేక్ వెరీ నైస్ ఫుడ్ ఫర్ దర్ చిల్డ్రన్, బట్ చిల్డ్రన్కి బయట ఫుడ్ తినాలి అదే అలవాటు అయింది. సో దే విల్ ఈట్ బయట ఫుడ్, ఇంట్లోనే దే విల్ ఈట్ సగం ఫుడ్, అండ్ ఇంటి ఫుడ్లో దే విల్ బి లాట్ ఆఫ్ ఆయిల్, లాట్ ఆఫ్ స్వీట్స్ అండ్ షుగర్స్. అది సగం ఫుడ్ మదర్ విల్ స్టార్ట్ ఈటింగ్ ఇట్. సో దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీబడీ ఈస్ బికమింగ్ ఫ్యాట్. అది బాగలేదు. మీ సైడ్ నుంచి ఖచ్చితంగా పరిశ్రమ చేయండి. Do not use lift. Try to use stairs more and more. Try to walk more and more. 100 years life ki 100 minutes exercise daily avsaram. Okay. If you want to live for 100, ok mata I like to repeat it always is no pain, no gain. You want to live 100 years out of hospital,
20 minutes పొద్దునే, 20 minutes మధ్యాహ్నం, 20 minutes సాయంకాలం వాకింగ్, 40 minutes డిన్నర్ తర్వాత వాకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమైంది, వీఆర్ ఈటింగ్ లేట్ నైట్ 10 o'clock 11 o'clock తిని ఇమీడియట్గా 10 minutes హాఫ్ అన్ అవర్లో వి స్లీప్ ఆఫ్. అసలు బాగలేదు. ఖచ్చితంగా బాడీ మీ లైఫ్లో బ్యాలెన్స్ ఉండాలి మా, అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇది డిజీజెస్ ఆర్ లైఫ్ స్టైల్ డిజీజెస్ ఆర్ బికాస్ వీఆర్ లేజీ. Complications because your relation with your doctor is not good. ఓకే. If you are going to doctor regularly, I am very much sure you will live 100 years with diabetes, happy, healthy and smiling. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఒక విషయం చెప్పండి, ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి కొన్ని ఫుడ్స్ అస్సలు తినకూడదు అని సజెస్ట్ చేస్తూ ఉంటారు. లైక్ స్వీట్స్, ఇప్పుడు మీరు అన్నట్టుగా స్వీట్స్ తినకూడదు అని. అస్సలు తినకూడదా? ఫ్రూట్స్ అసలు తినకూడదా? ఇలా చాలా వరకు అసలు తినకూడదు అనేవి కొన్ని చెప్తూ ఉంటారు. ఎలాంటివి తినాలి, ఏం తినకూడదు? Usually if I have to say crude laga matladali, no chicken, no mutton, no rice, no sweets, no mangoes, no bananas. ఓకే. అది డైరెక్ట్ గా చెప్తే లుక్ సింపుల్ థింగ్, బాధేస్తుంది. ఇట్ సౌండ్స్ క్రూడ్. ఒక వెరీ సింపుల్, ఇఫ్ ఐ టెల్ యూ అమ్మా మీరు అస్సలు రైస్ టచ్ చేయకూడదు, అప్పుడు కూడా 2-3 days లో ఒకసారి యూ విల్ బి ఈటింగ్ ఇట్ కదా. అవును. దట్స్ ద రీజన్. వెన్ ఐ సే ఇఫ్ ఐ టెల్ దెమ్ సే హైదరాబాద్ కదా, సో దెర్ ఆర్ పీపుల్ హూ ఈట్ బిర్యానీ ఎవ్రీ డే 2 times a day ఆల్సో. లంచ్లో బిర్యానీ అయింది, నా డిన్నర్లో బిర్యానీ అయింది. సో వాళ్ళకి వెన్ ఐ టెల్ దెమ్ నో చికెన్, నో మటన్, నో రైస్, దెన్ దే విల్ ఈట్ వన్స్ ఇన్ 2 days or 3 days. సో నో అంటే తగ్గించేయండి, అట్లీస్ట్ లెస్ దెన్ 50%. బెస్ట్ వే టు కంట్రోల్ యువర్ షుగర్ ఇఫ్ యూఆర్ మీకు ఇమీడియట్గా వచ్చింది, డిక్రీజ్ యువర్ ఈటింగ్ క్వాంటిటీ టు హాఫ్. ఓకే. Do not eat full stomach meals. Don't go for second serves. మీకు ఏదైనా కావాలి, మీకు రైస్ చాలా ఇష్టం, మీకు రైస్ ఇంపార్టెంట్, ఓకే టేక్ ఇట్, ఒక ప్లేట్ తీసుకోండి. డోంట్ గో ఫర్ సెకండ్ సర్వ్స్. సో ఇది ఇంపార్టెంట్ ఇస్ డిసిప్లిన్. లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాకు న్యూ జనరేషన్ కాబట్టి ఇప్పుడు డిసిప్లిన్ లేదు. ఎవ్రీబడి లైక్స్ టు సీ ఓటీటీ ప్లాట్ఫామ్, అక్కడే ముందు కూర్చొని విల్ కీప్ ఈటింగ్ ఇట్. ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చింది, వన్ ఫెలో విల్ కీప్ ఈటింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్. పిల్లల కోసం చాలా ఇంపార్టెంట్. ఐ హ్యావ్ సీన్ వన్ బాయ్ కేమ్, బరువు ఎంత 149 kgs. 149 kgs లో ఖచ్చితంగా హీ విల్ గెట్ డయాబెటీస్. సో ఇప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ లైఫ్ ఈజ్ అబౌట్ హ్యావింగ్ ఎ సెల్ఫ్ డిసిప్లిన్. కొద్దిగా తినండి. If say sir, how much you will permit a diabetes to have a rice? 1 cup of rice is good. Now I have realized one thing, nenu North Indian ma ippudu chusanu, South Indians are very smart. So immediately one lady sir, 1 cup rice, cooked rice, uncooked rice. So at a discussion undukodu, 1 cup of cooked rice is enough. Okay. And that should not cross, you should not make 1.5 cup atla. సో డిసిప్లిన్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. తక్కువ తినండి ఇస్ వాట్ మై అడ్వైస్. ఓకే. అసలు ఏం చేసినా, ఎలా చేసినా డయాబెటీస్ అనేది మనకు వచ్చేసిన తర్వాత మనం రెగ్యులర్గా ఎన్ని రోజులకు ఒకసారి డాక్టర్ని కలవాలంటారు? ఏ టెస్ట్లు చేయించుకోవాలి రెగ్యులర్గా? ఎక్సలెంట్ క్వశ్చన్. అగైన్, ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఫర్ 100 years, యూ షుడ్ మీట్ యువర్ డాక్టర్ 100 times. దట్ మీన్స్ ఎప్పుడన్నా మీకు ప్రాబ్లం ఉన్నది, మీ డాక్టర్ దగ్గరే పోయి మాట్లాడండి. అది ఒకటి. నెంబర్ 2 ఈజ్, ఇక్కడ మా ఇండియన్స్కి ఏం అలవాటు ఉన్నది, డాక్టర్ దగ్గర వెళ్ళాలి మీన్స్ హీ హ్యాస్ టు రైట్ ఎ మెడిసిన్. అవును, జబ్బు ఉంటేనే వెళ్తా, అది కష్టం. దెన్ యూ గెట్ హార్ట్ అటాక్, దెన్ యూ గెట్ పారాలిసిస్. సే హార్ట్ అటాక్ కిల్స్ సడన్లీ, కమ్స్ వెరీ స్లోలీ ఓవర్ ద ఇయర్స్. ఈరోజు షుగర్ కంట్రోల్ లేదు, రేపు లేదు, 5 years లేదు, దెన్ ఇట్ విల్ గెట్ హార్ట్ అటాక్. సో 5 years లో మీరు ఇండిసిప్లిన్ లైఫ్ ఉంటేనే ప్రాబ్లం. How do we control diabetes? Remember acronym DIET. D ante diet. No chicken, mutton, no rice. Egg white tinachu, egg yellow tinakudadu. And D is for diet, I is for insulin. Oksari your doctor is telling you insulin తీసుకోండి, దయచేసి తీసుకోండి. Do not bargain with the doctor. Okay? Doctor మీకు ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం రావచ్చు అన్నీ తెలుసు. So he will tell it to you. ఒకసారి he's told insulin తీసుకోండి, దయచేసి తీసుకోండి. ఈ అంటే ఎక్సర్సైజ్. ఓకే. 100 minutes ఎక్సర్సైజ్ పర్ డే, ఆల్రెడీగా చెప్పాను మీకు, అది ఇంపార్టెంట్. టీ అంటే టాబ్లెట్స్. డిఐఈటీలో టీ క్యాన్సిల్ చేయండి, యూ విల్ డై. డిఐఈ ఇస్ డై. అట్లానే ఇప్పుడు మా ప్రాంతంలో ఏమైంది, వీ హ్యావ్ సీన్, మా ప్రాక్టీస్లో చూసాను, చాలా మంది
దే విల్ టేక్ మెడిసిన్ ఫర్ 1 month 2 months. దాని తర్వాత లేదు ఇప్పుడు చూడు ఒక వారం నుండి నేను మెడిసిన్ తీసుకోలే, మా షుగర్ మంచిగా కంట్రోల్లోనే ఉన్నది. అది చేయకూడదు. పీపుల్ లైక్ టు ఎక్స్పెరిమెంట్ అ లాట్ విత్ దేర్ బాడీ. అస్సలే బాగలేదు. 9 S's నుండి దూరం ఉండాలి. ఓకే. షుగర్ వెరీ సింపుల్గా ట్రై టు సే నో టు షుగర్. సాల్ట్ తక్కువ తినండి. స్పైసెస్ తక్కువ తినండి. స్మోకింగ్, 1 cigarette decreases life by 11 minutes. Spirits, alcohol. Obviously, alcohol lo you will be eating lot of snacks also. These are 5 S. Final S is stress. Stress unkodu. Stress to sugar vachestadi. Final S is sleeplessness. మీ నిద్ర బాగలేదు, you will get diabetes. Sedentary lifestyle. ఎప్పుడున్నా మీరు సార్ నాకు బిజినెస్ ఉన్నది, నాది ఫుల్ 24 hours పని, పడుకోవాలి కూర్చోవాలి. నో, పడుకోవాలి కూర్చోవాలి బాగలేదు. యూ హ్యావ్ టు మూవ్ అరౌండ్. అండ్ ద డెడ్లియెస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ సెల్ఫ్ మెడికేషన్. చాలామంది సార్ ఈ యూట్యూబ్ చూసాను, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ హిట్ టీవీ గివ్స్ అ వెరీ రైట్ ఇన్ఫర్మేషన్. ఈ టీవీ చూడండి, ఈ వీడియో వినండి, ఇది షేర్ కూడా చేయండి. బట్ ఈ వీడియో విని తర్వాత ప్లీజ్ డూ నాట్ చేంజ్ యూర్ మెడిసిన్స్. దట్ మెడిసిన్ షుడ్ బి డిసైడెడ్ ఓన్లీ అండ్ ఓన్లీ బై అ ప్రొఫెషనల్, దట్ ఈస్ యువర్ డాక్టర్. డాక్టర్ సలహా ప్రకారంగా టాబ్లెట్ తీసుకోండి. యూ షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్ what we are trying to communicate with you. So number one killer, if I have to tell you, out of all these 9 S, is self medication. Everybody is becoming a doctor by themselves. Sir, యూట్యూబ్ చూసాను, ఇదే చూసాను, బాగలేదు. అసలు యూట్యూబ్ అదే కాకుండా గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళు వెళ్ళి మెడిసిన్ తీసుకుంటున్నారు. 20 minutes of googling cannot be compared with 20 years of experience of a doctor. ఓకే. సో ప్లీజ్ టాక్ టు యువర్ డాక్టర్ అండ్ డాక్టర్ సలహా ప్రకారంగా టాబ్లెట్ తీసుకోండి. మనం చాలా, మీరు ఇంతసేపు డిస్కషన్లో స్ట్రెస్ అనే వర్డ్ని బాగా యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో యువతలో, ముఖ్యంగా యంగ్ పీపుల్లో, చాలా యంగ్ 20-25 years స్ట్రెస్ అంటున్నారు. అసలు ఒకప్పుడు 20 years అంటే చక్కగా ఆడుకునే స్టేజ్, ఆడుతూ పాడుతూ చదువుకునే స్టేజ్. బట్ ఇప్పుడు స్ట్రెస్ అని వాడుతున్నారు. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వాడుతున్నారు స్ట్రెస్ అని. సార్ ఏంటి దానికి సొల్యూషన్ ఏం చెప్తారు? కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. ఫస్ట్ ఐ విల్ టెల్ యూ దాట్ 13 years old boy committed suicide. ఎందుకు? he did not get monitor position in the class, 8th class abbai, and he committed suicide and died. Stress is important. ఎవరికి రావచ్చు, మేల్ ఫీమేల్ కాస్ట్ క్రీడ్ రిలీజన్, ఇది ఏం కన్ఫ్యూజన్ కాకుండా ఇట్ కెన్ బి విత్ ఎనీబడి. అండ్ ఇట్ స్ట్రెస్కి ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏముండదు. స్ట్రెస్ మీన్స్ యు ఆర్ నాట్ mentally strong to handle a situation. I will not call it stress. Stress is good for the body. Competition low, you will become number one only when you are having the positive stress, positive attitude. Stress ఒత్తిడి ఎట్లా హ్యాండిల్ చేయాలి? The best way to handle is trusting your God. Be it Bhagavad Gita, be it Bible, be it Quran. మీ నమ్మకంతోనే చదవండి and follow that strictly. ఇప్పుడు ఏమవుతుంది? We trust the Bible, but we use our own logic. Nobody is perfect. అందరికీ స్ట్రెస్ ఉన్నది. We have to understand stress is a part of life. We do చింతా చిత సమాన్. చింతా is ఒత్తిడి, చిత is death bed. అది బాగలేదు. So you have to stay away from stress. ఖచ్చితంగా I request everybody, follow your advices of your seniors. మదర్ ఫాదర్ మాట వినండి, డాక్టర్ మాట వినండి, మీ టీచర్ మాట వినండి. యూ విల్ నాట్ హ్యావ్ ఎ స్ట్రెస్. నంబర్ 1. అప్పుడు కూడా మీకు అర్థం కావట్లేదు, ఎస్ యూ మస్ట్ హ్యావ్ ఎ స్పిరిచువల్ గురు ఇన్ యువర్ లైఫ్. యూ మస్ట్ ఫాలో, యూ మస్ట్ గో టు టెంపుల్ ఆర్ మస్జిద్ ఆర్ ఈవెన్ టు చర్చ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనలీ బెస్ట్ వే టు డిక్రీజ్ స్ట్రెస్ ఈజ్ శంకర్ దాదా MBBS తెలుసు కదా, జాదు కి జప్పి. It's very very important. You should have a good friend in your life. Okay. Your friends will decide your future. So manchi company is very very important. My friend open heart surgeon, he operates on the heart and he changes the heart. He has written this, ఇది హిందీలో ఉన్నది, అది మాట మీకు చెప్తున్నాను. is जो दिल खोल लेते यारों के साथ, जो दिल खोल लेते यारों के साथ, न खोलना पड़ता औजारों के साथ. Oh, nice. So you must spend time with your friends. Friends తో మాట్లాడితే మీ స్ట్రెస్ తగ్గుతుంది.
మీ ఫ్రెండ్స్కి మీకు అందరికీ వీ రిక్వైర్ జాదూకి చెప్పి I feel very unhappy the coffee cafe day owner the Siddharth Garu, he committed suicide. If I speak as a professional who manages such kind of patient, he only needed one hug from his children. I think Aroski, when he committed suicide, he has 2 children, 23, 25. My dear friends, your father, your mother, they need your hug. ఖచ్చితంగా ఒక జాదూకి చెప్పి ఇచ్చాక tell them, Nana, I love you. Mama, I love you. And for all the elders who are watching this TV, this program, you must hug your child. I am a busy doctor, but appudu kuda morning levangalne I hug my children. I pray with them. 5 seconds chalu, 10 seconds chalu. But there has to be a proper physical touch with your children, with the people who you love. So touch therapy చాలా important. Recreation చాలా important. Say idek mundu emunde 20-30 years back, people used to spend timing in Kathakali, in dance, in music. Ippudu everybody is, say this is the big killer. People are misusing it. You have to have a time for gardening, your music, your dance, and definitely proper sleep. Sleep proper ledu, you will get stress. Takwa sleep lo you will get stress, ఎక్కువ sleep lo you will get stress. So nidra చాలా important. If you are not a doctor, if you are not a police person, you should stay away from social media at least for 12 hours. Evening 8 o'clock బంద్ చేసి రేపు మార్నింగ్ 8 o'clock ఓపెన్ చేయండి. Stay away from unnecessary use of Facebook, WhatsApp, LinkedIn and Instagram. These all are a blessing if you use it as a blessing. I hope I have communicated what is needed. ఓకే, వెల్ సెడ్ సార్, వెల్ సెడ్. సో ఇంకొక విషయం ఏమిటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తప్పకుండా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది Yes. అనేది. The So, number one cause of kidney failure is diabetes. సో ఎలా కనుక్కోవాలి అంటారు? అంటే ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? డయాబెటీస్ ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు? There are various stages of kidney failure, 1 to 5. Every diabetic person, the day you detect diabetes, he is in the stage 1. అదే అర్థం చేసుకోండి. ఇది అన్కంట్రోల్డ్ ఉండకూడదు, కిడ్నీ డ్యామేజ్ ఉండకూడదు. స్టే అవే ఫ్రమ్ స్మోకింగ్, ఆల్కహాల్, టాక్సిన్స్, సెల్ఫ్ మెడికేషన్. ఈ అన్నంతో దూరం ఉండండి. టేక్ వ్యాక్సినేషన్స్ బికాస్ దట్ విల్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్. ఫ్లూ షాట్ చాలా ఇంపార్టెంట్, న్యూమోకాకల్ వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్, డీటాప్ వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్, వెరిసెలా అండ్ ఎంఎంఆర్ వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేయండి. If your heart and brain is well, all 3, heart, brain and kidney kosame, good sugar control, good blood pressure control, good weight control, these 3 things are most important things. So every diabetic patient should be on 7 A's. I'm giving a lot of acronym because I want people to remember this. Number 1 A is anti-diabetic drug. ఏదైనా డాక్టర్స్ హెస్ ప్రిస్క్రైబ్ యూ మెడిసిన్, ఆ మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకోండి. మీ క్యాల్కులేషన్ ప్రకారంగా కొద్దిగా ఎక్కువ చేయాలి, తక్కువ చేయాలి, నో. యూ డూ నాట్ నో ద డోసేజ్, దయచేసి డాక్టర్ అడ్వైస్ తీసుకోండి. సెకండ్ ఏ ఇస్ యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్. బీపీ కోసం ఏదైనా మెడిసిన్స్ నడుస్తుంది, సేమ్ మెడిసిన్ దట్ ఈస్ టెల్మిసాటన్ ఆర్ క్యాప్టోప్రిల్ ఈస్ గుడ్ ఫర్ ద కిడ్నీ ప్రొటెక్షన్ ఆల్సో. సో అగైన్ మీ క్యాల్కులేషన్తోనే నాకు బీపీ లేదు కదా, ఐఎమ్ స్టాపింగ్ ద మెడిసిన్, దట్ ఈస్ అ వెరీ రాంగ్ habit. Third A is antioxidants. Meeku maaku antioxidants చాలా important. Fourth A is atorvastatin or rosuvastatin, ok tablet. A tablet vaadte you will prevent heart attack and paralysis, and heart attack paralysis vachaka you have to use very high dose. So take anti-diabetic drug, take anti-hypertensive drug, take antioxidants, take atorvastatin. Finally take anti-ulcer agent, because you will take the medicine. 6th S, you will take aspirin. Aspirin tablet చాలా ఇంపార్టెంట్. మీ డాక్టర్ సలహా ప్రకారంగా తీసుకోండి. అండ్ ఇఫ్ యూఆర్ ఆన్ aspirin, you will have gastric issues, so you need to take anti-ulcer agent. Okay. These all things have to be decided by doctor. Final గా A is for antibiotics. మామూలుగా చిన్నగా ఇన్ఫెక్షన్ ఉంటే డాక్టర్ సలహా ప్రకారంగా యాంటీబయాటిక్ తీసుకోండి. తక్కువ తీసుకుంటే కష్టం, ఎక్కువ తీసుకుంటే కష్టం. సెల్ఫ్ మెడికేషన్ ఈజ్ నంబర్ 1 కిల్లర్ ఆఫ్ ఆంధ్ర, తెలంగాణ, ప్రదేశ్. Okay. That is important thing, which message I want to tell it to all the viewers of it. ఓకే. సో ఫైనల్లీ ఒక విషయం చెప్పండి. డయాబెటీస్ ఉండటం వలన, డయాబెటీస్ మనకి రావటం వలన, మన ఫ్యామిలీలో ఉండటం వలన మనం ఎలాంటి జబ్బుల్ని మన దరికి చేర్చుకున్న వాళ్ళం అవుతాం, అంటే దగ్గరగా వచ్చేస్తాయి, లైక్ హార్ట్ అటాక్, లైక్ ఇంకా ఎలాంటి జబ్బులు వస్తాయి? Diabetes affects head to toe.
every part of your body will get affected. Skin effect అవుతుంది, మీ ఐస్కి ఎఫెక్ట్ అవుతుంది, మీ బ్రెయిన్ యూ విల్ బి డిమెంటెడ్ ఎర్లియర్, మీకు బ్రెయిన్ ప్రాబ్లం వచ్చేస్తుంది, మీ హార్ట్కి ప్రాబ్లం వస్తుంది, కిడ్నీకి ప్రాబ్లం వస్తుంది, లంగ్స్కి ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది, యూరిన్ ప్రాబ్లం, యూరిన్ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది, రీప్రొడక్షన్లో ప్రాబ్లం అవుతుంది బికాజ్ మీకు యూరిన్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ కాబట్టి. మ్యారిటల్ discord number 1 causes diabetes. It's a laughable point. Because of uncontrolled diabetes, husband and wife are not having proper sex. That's why they are having their own personal problems that is causing divorce. Diabetes is causing divorce. Only thing is ki patients are not talking about it and doctor is not talking about it. So whole body will get affected by diabetes. So sugar control chala important. So I hope the full anni kalpi ఒక మెసేజ్ లాగా చెప్పాలి. రిమెంబర్ హిట్, HIT, హిట్ టీవీ. డయాబెటీస్ ఇస్ హార్మోనల్ ప్రాబ్లం, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఐ అంటే ఇంక్రీజ్డ్ థర్స్ట్, ఇంక్రీజ్డ్ ఆకలి ఆర్ ఇంక్రీజ్డ్ యూరినేషన్. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ diabetes. T ante what test to be done. The test is HbA1c. 3 months ki we will get to know the average sugars, fasting blood sugar, postprandial blood sugar. Final ga glycemic variability kosam మీ ఇంట్లోనే SMBG ఉండాలి, షుగర్ మషిన్ ఉండాలి. So check your sugars at home. You want to live for 100 years, check sugars 100 time in a year. వారానికి 2 సార్లు షుగర్ టెస్ట్ ఖచ్చితంగా చేయండి. I hope HIT of HIT TV they will remember. It's a hormonal problem. So have patience. It's a increased urination, increased akali, increased what you call urination and akali as well as thirst. Daham perugutundi. And T is test which we need to do it. So if you remember HIT, you will hit 100 years of your life properly. And with this excuse and with this message, I want to request, get the right information. Ippudu YouTube is flooded with infodemic. Chala messages unnai. You do this, you can reverse diagnose, you do this. Amma, most important thing is right information. Right information kosam subscribe to the right channel, subscribe to HIT TV and get the right update is what my advice to all my viewers will be. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చారు హిట్ టీవీకి. అండ్ ఇప్పటి వరకు నేను చాలామంది ఇంటర్వ్యూస్ని, చాలామందిని డాక్టర్స్ని కలవడం జరిగింది. బట్ ఇంత ఎక్స్ప్లెనేషన్ ఒక షుగర్ గురించి అట్ ద సేమ్ టైం ఫుడ్ గురించి నేనే వినలేదు. నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thanks a lot for HIT TV audience kosam. I would want to share my number. Naku 8106127475 లో ఇప్పుడున్న వాట్సాప్ మెసేజ్ పెట్టండి. కాల్ చేయకండి, I will be busy. 8106127475. If you want to have a consultation with me, please reach out to Apollo Hospital Sikandrabad, లేకపోతే Ethan's Clinic, Garden Towers, Masap Tank, or Nanak Ramgooda at Live Life Clinics. For appointment, contact me at 9884399170. I'm really enjoyed talking to you. You're a fantastic anchor with the right kind of teaming. Take care. God bless. థ్యాంక్ యూ సో మచ్. దండి విషయం హిట్ టీవీ ద్వారా ఇంకా మరిన్ని ప్రోగ్రామ్స్, మరిన్ని ఆరోగ్యకరమైన ప్రోగ్రామ్స్ చేయాలి అన్న థాట్లో ఉన్నాం. సో డాక్టర్ గారు చాలా బాగా వివరించారు డయాబెటీస్కి సంబంధించి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఏమైనా కనుక్కోవాలనుకుంటున్నారా? మీ ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా కనుక్కోవాలనుకుంటున్నారా? స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది సార్ది. తప్పకుండా నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా సార్ మీతో మాట్లాడడం జరుగుతుంది, లేదా వాట్సాప్ చేయండి. తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Take care. God bless. Namaskar. HIT TV app, all the success for their launch. Please download the app. Download the HIT TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.